హాయ్ ఫ్రెండ్స్. నేను మీ గీత. సో, మేము ఏదైతే విశాఖపట్నంలో ఆర్ఫన్స్ కోసం ఏదైతే డొనేషన్స్ అనేవి కలెక్ట్ చేస్తామో, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 12థ్ డే అవుతుందండి. సో, ఈ 12థ్ డేకి మాకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు, మాకు డొనేట్ చేసిన వాళ్ళు ఓల్డ్ గాజువాకలో ఉన్న విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు. సో, సత్తిరెడ్డి గారు మాకు 130 మెంబర్స్ వరకు కూడా ఫుడ్ అనేది డొనేట్ చేశారు. సో, థ్యాంక్ యూ సో మచ్ సత్తిరెడ్డి గారు అండ్ వాళ్ళ వైఫ్ విజయలక్ష్మి గారు అండ్ వాళ్ళ సన్ సురేంద్ర గారు. సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఇంత మంచి యాక్టివిటీకి సపోర్ట్ చేసి 130 మెంబర్స్ వరకు కూడా డొనేట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మాకు 3 days బ్యాక్ కొత్తగా చువకాలో ఉన్న కరుణ ట్రేడర్స్ వారు మాకు 100 మెంబర్స్కి సరిపడే గ్రోసరీ అంతా కూడా పంపించారు. సో వాళ్ళు పంపించిన గ్రోసరీ అంతా కూడా మేము రోడ్ సైడ్ ఉన్న ఆర్ఫన్స్ కోసం మేము అదంతా కూడా చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది కూడా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ కరుణ ట్రేడర్స్ అండ్ బశ్వన్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఇది ఇప్పుడు వరకు మేము చేస్తున్న యాక్టివిటీలో రోడ్ సైడ్ ఆర్ఫన్స్ కోసం ఏదైతే చేస్తున్నామో దీనికి తోడు ఇది ఒక ఎత్తు అయితే ఇంకో ఎత్తు ఏంటంటే మన విశాఖపట్నంలో వర్క్స్ కోసం చేయడానికి వచ్చిన అవుట్ స్టేట్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరూ ఏంటంటే ఎట్ ప్రెసెంట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేక వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళలేక ఇక్కడ ఫుడ్ అనేది కరెక్ట్గా దొరక్క మన వైజాగ్లో చాలా మంది ఇలా ఇబ్బంది పడుతున్నారండి. నార్త్ నుంచి వచ్చి చాలా మంది ఇక్కడ ఈ కాంట్రాక్ట్ వర్క్స్ అని వచ్చిన వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళని కూడా మేము ఈరోజు నోటీస్ చేయడం అనేది జరిగింది. సో మనందరం కూడా వాళ్ళకి కూడా సపోర్ట్ చేద్దామండి. రోడ్ సైడ్ ఆర్ఫన్స్ అనే వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంటో మనల్ని నమ్మి మన వైజాగ్ వచ్చి ఉన్నారు వాళ్ళ వర్క్ కోసం. ప్రస్తుతానికి వాళ్ళు వర్క్ లేక తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే మనం వాళ్ళ ఆకలి కూడా తీర్చొచ్చు. సో మీరు దయచేసి మాకు మీరు హెల్ప్ అనేది వెంటనే చేయండి. సో మీరు వెంటనే చేస్తే ఈ కష్టకాలంలో మనం అనేది వాళ్ళని ఆదుకోగలుగుతాం. సో ఇప్పటి వరకు మీరు ఎంతలా సపోర్ట్ చేస్తారో ఇక ముందు ఏప్రిల్ 14th వరకు కూడా ఎట్ ప్రెసెంట్ మనకున్న గవర్నమెంట్ రూల్స్ వరకు మనకు 14th వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా మేము ఈ యాక్టివిటీ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. సో ఇప్పటి వరకు మీరు నాకు ఎలా హెల్ప్ చేశారో ఇక ముందు కూడా అలాగే హెల్ప్ చేయండి. నా ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఫాలోవర్స్ కానీ మీ అందరి సపోర్ట్ కూడా నాకు చాలా బాగుందండి. మీ సపోర్ట్ వల్ల మీరు ఎవరైతే నాకు స్పాన్సర్ చేశారో వాళ్ళ సపోర్ట్ వల్ల మాత్రమే మేము ఇక్కడి వరకు ఇదంతా కూడా చేయగలుగుతున్నాం. ఆలోచన మాదైనా సరే మీ సపోర్ట్ లేకపోతే మేము ఎట్ ప్రెసెంట్ ఏమీ చేయలేము. కాబట్టి మీరు ఏ మాత్రం ఎంత కొంచెమైనా ఏ రకంగా అయినా సరే డొనేట్ చేయాలనుకుంటే మాకు వెంటనే డొనేట్ చేయండి. దానివల్ల మేము వెంటనే వాళ్ళకి సాయం చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ప్లీజ్ ఫాలో ద గవర్నమెంట్ రూల్స్ అండ్ అందరూ కూడా ఇంటి దగ్గరే ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్.